నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్. వీటీ న్యూస్లో ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఆలయంలో సంక్రాంతి వేడుకలు. మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు. ఊరంతూరులో ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బొజ్జల కుటుంబ సభ్యులు. ఎన్నికలలో ఆశీర్వదించాలని కోరిన టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో రేపు స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి. వేడుకగా ప్రదోషమూర్తులు ఊరేగింపు. శ్రీకాళహస్తిలో సంక్రాంతి రోజు కొనసాగుతున్న అంగన్వాడీ నిరసనలు. సంఘీభావం తెలిపిన టీడీపీ నేతలు. నారావారపల్లిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు. చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నానిని పరామర్శించిన చంద్రబాబు. అధికార పార్టీ నేతల ప్రోత్సాహంతో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపణ. శ్రీకాళహస్తి దేవస్థానంలో మకరజ్యోతి పర్వదినాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు శాస్త్రవేత్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది పాల్గొని అయ్యప్ప స్వామిని, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది స్థానికులు మరియు సుదీర తీరాన భక్తుల తీరాన పితృదేవతల ఆత్మకు శాంతి కలిగించే పిండ ప్రదానం, తర్పణ పూజలను శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఒడ్డున సంప్రదాయ శాస్త్రోక్తంగా వారి కుటుంబ సభ్యులు వారి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. ఆలయ వేద పండితులు మారుతి శర్మ మాట్లాడుతూ, మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం కావటం, సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన శుభ సందర్భంగా వారి పితృదేవతల ఆత్మకు శాంతి కలిగించే విధంగా పిండ ప్రదానం, తర్పణ వదిలి వారి పితృదేవతలకు ఆత్మశాంతి కలుగుతుందని, వారి పేరిట దాన ధర్మాలు చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని తెలియజేశారు. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతిని నేడు దర్శనం లభిస్తుందని, మకర జ్యోతి దర్శనం కోసం శబరిమలకు భారీగా అయ్యప్ప భక్తులు చేరుకుంటారని, ఈ మకర జ్యోతి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు శ్రీకాళహస్తి దేవస్థానం నందు 16 కాల మండపం నందు అయ్యప్ప స్వామికి విశేష అభిషేక పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నేడు శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించామని, ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామిని మరియు స్వామి అమ్మవార్లని దర్శించుకున్నారని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని పారదర్శకత పాలన తెచ్చుకుందామని బొజ్జల కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా స్వగ్రామమైన ఉరుందూరులో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని పారదర్శకత తెచ్చుకుందామని బొజ్జల కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా స్వగ్రామమైన ఉరుందూరులో పర్యటించారు. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఇంటింటికి వెళ్లి ఉరుందూరు వాసులకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఊరంతా ఒకే తాటిపై ఉంటూ ఉరుందూరు ప్రతిష్టను కాపాడుకోవాలని కోరుకున్నారు. రాష్ట్రంలోనే ఉరుందూరుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. అజాత శత్రువులైన బొజ్జల గంగ సుబ్బిరామరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బొజ్జల హరినాథ్ రెడ్డి తమ జన్మభూమికి ఖ్యాతి తెచ్చారన్నారు. వీరి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ఉరుందూరు వాసులపై ఉందన్నారు. అందరూ ఏకతాటిపై ఉంటే ఉరుందూరు ప్రతిష్టను రాష్ట్ర వ్యాప్తంగా చాటవచ్చన్నారు. ఈ బాధ్యత బొజ్జల కుటుంబం తీసుకుంటుందని, ఊరు ప్రజలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో ఉరుందూరును ఎంతో అభివృద్ధి చేశారన్నారు. అయితే ప్రస్తుత అధికార పార్టీ నేతలు తమ గ్రామస్తుల మధ్య విభేదాలు సృష్టించడానికి కుట్ర చేస్తుండటం బాధాకరమన్నారు.
ఊరంతా ఒకటై వైసీపీ నేతల కుట్రలను భగ్నం చేయాలని వారు కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఉరుందూరు వాసులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందం, బొజ్జల సురేష్ రెడ్డి, తులసి రామరెడ్డి, బొజ్జల రిషితారెడ్డి, బొజ్జల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ తల్లి సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సిరి సంపదలను అనుగ్రహించే గొబ్బెమ్మ తల్లికి భక్తులు కర్పూర నీరాజనాలు పట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం ప్రారంభం నుంచి గొబ్బెమ్మ ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మకర సంక్రాంతి పర్వదినాన గొబ్బెమ్మ ఉత్సవాలకు ముగింపుగా అమ్మవారికి సింహవాహనం సేవ, గ్రామోత్సవం చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో గొబ్బెమ్మ తల్లి ఉత్సవమూర్తికి విశేష అలంకరణ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ వైభవేతంగా ఊరేగించారు. సింహవాహనంపై దర్శనమిచ్చిన గొబ్బెమ్మ తల్లిని భక్తులు దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టి సిరి సంపదలు అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ అధికారులు విజయసారథి, హరి యాదవ్, రాజా, శేఖర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరుని గిరి ప్రదక్షిణ ఉత్సవం ఈ నెల 16 మంగళవారం నిర్వహించబడుతుందని అన్ని అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదిలో 2 సార్లు కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి, కనుమ రోజు నిర్వహించే గిరి ప్రదక్షిణ కైలాసగిరుల్లోని ముక్కోటి దేవతలకు మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఆహ్వానంగా అభివర్ణించారు. శివరాత్రి కళ్యాణోత్సవం తర్వాత జరిగే గిరి ప్రదక్షిణను తన వివాహానికి వచ్చిన దేవతల్ని తిరిగి వారి స్థావరాలకు చేర్చడం అని చెప్తారు. సుమారు 21 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఎన్నో గ్రామాలున్నాయి. ప్రతి గ్రామం వద్ద స్వామి అమ్మవార్లకు ఘన స్వాగతం చెప్తారు. సుమారు 16 గ్రామాల్లో ఆ రోజు పండుగ జరుపుకుంటారు. గిరి ప్రదక్షిణ గ్రామాల్లో కనుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏడాదిలో 2 సార్లు నిర్వహించే గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది హాజరు కావాలనుకుని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. గిరి ప్రదక్షిణ ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లు తమ గ్రామాలకు వస్తుండటంతో స్థానికులు మామిడి తోరణాలు, ముగ్గులతో ముస్తాబు చేస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో 2 రోజుల పాటు భక్తులు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గతంలో ముళ్ల పొదలు, రాళ్లు, రప్పలు కలిగిన మార్గంతో కాలినడకన ఎన్నో కష్టాలు కోర్చి వెళ్లేవారు. కానీ మారిన కాలానుగుణంగా కొండ చుట్టూ ఎమ్మెల్యే పట్టుబట్టి సిమెంట్ రోడ్డు వేశారు. గ్రామాల్లో సందడి చోటు చేసుకుంది. కొత్త ధర్మకర్తల మండలి, కొత్త ఈఓ సారథ్యంలో మొదటి గిరి ప్రదక్షిణ రేపు నిర్వహించనున్నారు. ప్రదక్షిణకు బయలుదేరిన ప్రదోషమూర్తులు శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో రేపు గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ రోజు ప్రదోషమూర్తులు ఊరేగింపు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాసం చివరి రోజున స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణకు బయలుదేరే ముందు రోజు ప్రదోషమూర్తులు గిరి ప్రదర్శనకు వెళ్లటం ఆనవాయితీ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవానికి కైలాసగిరిలో వెలిసి ఉన్న ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 16వ తేదీన శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులు గిరి ప్రదక్షిణలో భాగంగా బయలుదేరుతారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అలంకార మండపంలోని ప్రదోషమూర్తులకు పలు రకాల పుష్పాలతో అలంకరించిన విశేష పూజలు నిర్వహించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయంలో సోమవారం మకర సంక్రాంతి సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాయులింగేశ్వరుని సన్నిధి సోమవారం మకర సంక్రాంతి సందర్భంగా శివనామ స్మరణలతో ఆలయంలోని మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఆలయంలో రాహుకేత సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. षट्यामे षष्टिश्चामे वक्तारा वोर्धे रुदार्यादरुदा वरिमुधो मे मुदलाकारः दशाजमे चतञ्चामे बृहेदारां नापर्यूढा बृहदार्यवारमृथं दरं दर्वीः శ్రీకాళహస్తి ICDS కార్యాలయం ఎదుట సంక్రాంతి పండుగ రోజున కూడా అంగన్వాడీ నిరసనలు కొనసాగుతున్నాయి. 35వ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా టీడీపీ మహిళా నేతలు పాల్గొని సిబ్బందితో కలిసి గొబ్బి పాటలు పాడారు. శ్రీకాళహస్తి ICDS కార్యాలయం ఎదుట సంక్రాంతి పండుగ రోజున కూడా అంగన్వాడీ నిరసనలు కొనసాగుతున్నాయి. 35వ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా టీడీపీ మహిళా నేతలు పాల్గొని సిబ్బందితో కలిసి గొబ్బి పాటలు పాడారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి తిరుపతి పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష గొబ్బి పాటలు పాడి నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుంటున్నారని, సలహాదారులకు లక్షల జీతాలు ఇస్తున్నారని, అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతన చట్టం అమలు చేయడానికి చేతులు రావటం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పుల్లయ్య, గంధమ్మని తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, డీజే టిల్లు, సినిమా హీరోయిన్ నేహా శెట్టి వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. तुलसी ಎಲ್ಲ ತುಳಸಿ ಸೀತಾರ నేను టిఫిన్ ఏంటంటే మనోరమ చూడు టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లిదండ్రుల సమాధులకు నివాళులు అర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. నిన్న ప్రత్యేక హెలికాప్టర్లో నారా లోకేష్ తో పాటు తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. ఈ రోజు పండుగ సందర్భంగా గ్రామ దేవతలైన దొడ్డి గంగమ్మ, నాగులమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు నారా ఖర్జూరు నాయుడు,
అన్నమల్లకు సమాధుల దగ్గర నివాళి అర్పించారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రతి ఏటా నారావారిపల్లెలో జరిగే సంక్రాంతి వేడుకలకు నారా నందమూరి కుటుంబాలు హాజరవుతాయి. 3 రోజుల పాటు గ్రామంలో సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ఈసారి బాలకృష్ణ ఇతర పనుల కారణంగా నారావారిపల్లెకు రాలేదు. నా ఎనికి రానా అంటే ఏం పురుషోత్తం నువ్వు డై కొడతాను. ఫోన్ ఊరు రాయనా తిరుపతి జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు దొంగ ఓట్ల నిరసనలో ఆత్మహత్య యత్నానికి పాల్పడి చికిత్స తీసుకుని విశ్రాంతిలో ఉన్న చంద్రగిరి ఇన్ఛార్జి పులివర్తి నానిని పరామర్శించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ నేతల దొంగ ఓట్ల నమోదు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లాగిన్ అయి మరీ వైసీపీ ఆధ్వర్యంలో దొంగ ఓట్ల ప్రక్రియ జరుగుతుందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమాలకు పాల్పడిన అధికారులను ఎవరినీ వదిలిపెట్టుకోమని హెచ్చరించారు. అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు సమయం ఆసన్నమవుతుంది. చారిత్రాత్మకమైన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అసలు సిమెంటు, ఇనుము వాడకుండానే ఆలయాన్ని నిర్మించిన ప్రత్యేకత అయోధ్య రామ మందిరానికి దక్కుతుంది. ఎన్నో దశాబ్దాలుగా తీరని కలగా మిగిలిపోయిన అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయింది. ఈ నెల 22వ తేదీన రామాలయంలో శ్రీరామచంద్రుని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ నూతన రామాలయాన్ని అత్యంత సుందరంగా, అంతకు మించిన వైభవేతంగా నిర్మించారు. అయితే ఈ రామాలయ నిర్మాణంలో ఇనుము, సిమెంటు అస్సలు ఉపయోగించలేదు. అయోధ్యలోని రామాలయం ప్రత్యేకమైన రాళ్లతో నిర్మితమైంది. దీని నిర్మాణంలో ఉపయోగించే ప్రతి రాయికి ఒక గాడిని తయారు చేసి అదే చోట మరో రాయి అమరిపోయేలా ఆ గాడిలో అమర్చారు. ఈ విధంగా రామ మందిరంలో ఉపయోగించే రాళ్లన్నీ సిమెంటు లేకుండా ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. ఆలయ ప్రధాన నిర్మాణం రాజస్థాన్లోని భరత్పూర్లోని బన్సీ అహర్పూర్ నుండి తెచ్చిన గులాబీ రాయితో నిర్మితమైంది. ఈ గులాబీ రాయి బలంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది. ఈ రాళ్లతో ఆలయం అంతటినీ నిర్మించారు. ఎక్కడా కూడా ఇనుము, సిమెంటు ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణ పునాదిలో కూడా ఇనుము, సిమెంటు లేదా ఉక్కు ఉపయోగించలేదు. ఆలయ నిర్మాణం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు ఆ ప్రదేశంలో వదులుగా ఉన్న ఇసుక మాత్రమే ఉందని, అది పునాదికి ఏమాత్రం అనువైనది కాదని చెప్పారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టిన లారెన్స్ అండ్ ట్రాబో L&T కంపెనీ IIT ఢిల్లీ, గౌహతి, చెన్నై, రూర్కీ, బాంబే, సెంట్రల్ బిల్డింగ్,
రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లు నిపుణులు సంయుక్తంగా నేషనల్ బయోలాజికల్ సర్వే పరిశోధన సంస్థల సహాయం కోరారు. 2020లోనే ఈ అంశంపై నిపుణుల మధ్య చర్చ జరిగింది. దీని తర్వాత అయోధ్యలోని 6 ఎకరాల ఆలయ భూమిలో 14 మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగించారు. దీని తర్వాత పునాది కోసం రాళ్లను సిద్ధం చేయడానికి ఖాళీ స్థలంలో రోల్డ్ కంపాక్ట్ కాంక్రీట్ అనే ప్రత్యేక రకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని 56 పొరలతో నింపారు. ఆ కాంక్రీట్ ఆ తర్వాత రాయిగా మారుతుంది. ఇనుమును ఉపయోగించకుండా ఈ ప్రత్యేక కాంక్రీట్ను పునాది కోసం వినియోగించారు. ఈ విధంగా ఆలయ పునాది ఇనుము సిమెంట్ లేకుండా నిర్మితమైంది. और धर्मपथ अत्याधुनिक ट्रैफिक मैनेजमेंट प्रणाली और 4 स्थानों पर मल्टी लेवल पार्किंग के साथ तैयार है। प्रभु श्री राम के दर्शन हेतु आने वाले श्रद्धालुओं की सुविधा हेतु पूरे अयोध्या में सड़कों का चौड़ीकरण और सुंदरीकरण के साथ साथ अयोध्या के पवित्र घाट और कुंडों का सुंदरीकरण इन्हें एक अलौकिक रूप प्रदान कर रहे हैं। नगर का संपूर्ण विकास हो और अत्याधुनिक सुविधाएं उपलब्ध हों, इसलिए अंतर्राष्ट्रीय मानकों पर आधारित शौचालय और यूटिलिटी सेंटर, सीवरेज व्यवस्था, 24/7 पेयजल सुविधा, अंडरग्राउंड बिजली के तार, मुक्तिधाम, 33 से अधिक पार्कों का सुंदरीकरण और सॉलिड वेस्ट मैनेजमेंट की उत्कृष्ट सुविधा की गई है। अयोध्या के चारों ओर रिंग रोड का निर्माण, जगह जगह पर रेलवे ओवरब्रिज और अन्य शहरों से सड़क मार्ग से आने के लिए राजमार्गों को 4 लेन बनाकर सुगम व्यवस्था की गई है। श्रद्धालुओं और पर्यटकों की अयोध्या यात्रा की परिकल्पना करते हुए नगर में प्रवेश से लेकर उनके अयोध्या प्रवास की अवधि के हर क्षण, हर कदम पर उन्हें उच्च स्तरीय सुविधा देने के लक्ष्य के साथ तैयार है अयोध्या। श्री राम आन बान है, श्री राम हिंदुस्तान है, तैयार है अयोध्या, पधारिए आह्वान है, पधारिए आह्वान है। ప్రపంచంలో ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. భారత్లో కూడా బుల్లెట్ ట్రైన్ నడపడానికి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలలో తొలిసారిగా చెన్నై నగరం నుంచి మైసూరు వరకు బుల్లెట్ రైలు నడపడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తాజాగా 435 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా భారత్ కూడా ధీటుగా నిలబడుతుంది. అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వావలంబన సాధిస్తూ ముందుకు వెళ్తుంది. తాజాగా భారత్లో బుల్లెట్ రైలు నడపడానికి రంగం సిద్ధమైంది. తమిళనాడులోని చెన్నై నుంచి కర్ణాటకలో ఉన్న మైసూరుకు బుల్లెట్ ట్రైన్ నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సుమారు 435 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై NHSRCL నేషనల్ హైస్పీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ఫ్లైఓవర్ పై వేసిన ట్రాక్లోనే వెళ్లనుంది. ఈ బుల్లెట్ రైలు ప్రయాణంలో మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వెంబడి కూడా ప్రయాణం సాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. చిత్తూరు జిల్లాలోని 41 గ్రామాల మీదుగా ఈ బుల్లెట్ రైలు ప్రయాణం చేయనుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలను కలుపుతూ 340 గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రైన్ రాకపోకలు సాగించేలా అధికారులు DPR రూపొందించారు. సాధారణంగా చెన్నై నుంచి మైసూరుకు రైల్లో వెళ్లాలంటే 10 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ ట్రైన్లో అయితే కేవలం 2 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ బుల్లెట్ రైలు ప్రయాణంలో చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం 189 కొత్తపల్లి వద్ద చిత్తూరుకి స్టాపింగ్ ఏర్పాటు చేశారు. 750 మంది ప్రయాణికులతో గంటకు 250 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా జీవో నెంబర్ 114ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దీని అనువుగా తీసుకుని కొంతమంది దళారులు కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ చేయిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. ఈ విషయంలో దళారులను మోసపోవద్దని ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటన కూడా వెలువరించారు. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. దీనిలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై తాజాగా సీఎం జగన్ దృష్టి సారించారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం జీవో నెంబర్ 114ను ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఆర్థిక శాఖకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఉద్యోగుల వివరాలు మొత్తం అందిన తర్వాత క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అయితే ఈ అంశాన్ని కొందరు దళారులు తమకే అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పేరుతో జరుగుతున్న మోసాలపై అధికారులు స్పందించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రలోభాలను నమ్మవద్దంటూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి క్రమబద్ధీకరణ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఉద్యోగులు ఎవరైనా లంచం ఇచ్చినా తీసుకున్నా ఇద్దరు శిక్షార్హులేనని, ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఎవరి మాటలు నమ్మొద్దని ప్రభుత్వం ప్రకటించింది. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఓ మాస్తరుగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 86,107 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 86,107 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 29,849 భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునఃప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో సంక్రాంతి వేడుకలు. మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు. ఊరంతూరులో ఇంటింటికి వెళ్లి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బొజ్జల కుటుంబ సభ్యులు. ఎన్నికలలో ఆశీర్వదించాలని కోరిన టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో రేపు స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి. వేడుకగా ప్రదోషమూర్తులు ఊరేగింపు. శ్రీకాళహస్తిలో సంక్రాంతి రోజు కొనసాగుతున్న అంగన్వాడీ నిరసనలు. సంఘీభావం తెలిపిన టీడీపీ నేతలు. నారావారపల్లిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు. చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని పరామర్శించిన చంద్రబాబు. అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపణ. చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.